బట్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయలేదా? ఇదండి క్యారెక్టర్ నాకు చెప్పింది. ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే ఇంకా బావుంటుంది. అక్కడ కొంచెం నన్ను ఎలివేట్ చేసే అలాంటిదేమి అంటే డిస్కస్ అండి చేయలేదా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉండింది ఆ! షూటింగ్ అప్పుడు. హ్మ్. అందరికి తెలిసిందే అంటే ఓకే. కొత్తగా ఏం చెప్పట్లేదు నేను. అంటే మన సార్ బిజీగా ఉన్నారు. సో ఆయన షెడ్యూల్ ప్రకారం షూట్ చేయడం. ప్లస్ ఆయన కాక ఈవెన్ సునీల్ గారు, నాజర్ గారు వీళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు హ్మ్. ఆ హ్మ్. టైంలో. సో అందరు బికాస్ ఆఫ్ సచ్ అ బిగ్ స్టార్ కాస్ట్ ఓకే. అందరు డేట్స్ కలిసి రావడం, ఆ టైమింగ్ లో షూట్ చేయడం. హ్మ్. హ్మ్. ఇట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఐమ్ షూర్ ప్రొడక్షన్ మీద. సో నాకు నేను వెళ్ళి ఇలా చెప్పారు అలా చెప్పారు అని చేస్తే ఇట్స్ అన్ప్రొఫెషనల్ ఓకే. ఐ ఫెల్ట్. అంటే ఓకే. వాళ్ళు యాక్సెప్ట్ చెప్పింది చేసాం. చేయాలి ఈ సినిమా. చేయాలి సినిమా. ఓకే. నెక్స్ట్ అంటే వాళ్ళు కానీ మీరు అడిగినట్టు కొన్ని షూట్ చేశారండి. అంటే మరీను అలా కట్అవుట్ లో నిల్చోపెట్టలే, హ్మ్. కానీ ఎడిటింగ్ లో మేబీ దే టుక్ ఇట్ ఆఫ్. ఎడిటింగ్ లో పోయింది. మన టాలెంట్ ఎడిటింగ్ రూమ్ లో ఉండిపోయింది. కొంచెం ఎస్ ఐ ఫెల్ట్ ఫ్యూ షార్ట్స్. అంటే మెయిన్ ఏమంటే ఎస్టాబ్లిష్మెంట్. ఓకే. ఒక ఫైట్ సీక్వెన్స్ లో ఒక 2-3 హ్మ్. సీక్వెన్సెస్, ఒక యాక్షన్ సీక్వెన్స్, యాక్షన్ కొరియోగ్రఫీలో 2-3 సీక్వెన్సెస్ ఓకే. మిస్ అయిపోయింది. హ్మ్. హ్మ్. అంటే మా పర్సనల్ కాబట్టి ఉంటే బాగుండేదేమో అని అనుకుంటాము. ఓకే. బట్ అదర్ దెన్ దట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. సినిమా అంటే అలాగే ఉంటుంది.